బంగారం ధర భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా బంగారం ధర తులం ఏకంగా ₹1,00,000 దాటింది. అదే సమయంలో వెండి కూడా బంగారంతో సమానంగా పోటీ పడుతోంది. బంగారంతో పాటు వెండి పైన కూడా భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం కేజీ వెండి ధర ₹1,24,000. మార్కెట్లో బంగారం రేటు పెరిగితే ప్రాఫిట్ బుకింగ్స్ ఉంటాయి. సిల్వర్ రేటు పెరిగినా ప్రాఫిట్ బుకింగ్స్ కి ట్రై చేయట్లేదు ఇన్వెస్టర్లు. సిల్వర్ మార్కెట్లో ఒక నెలలో 24% ధర పెరిగింది. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు 38% పెరిగింది వెండి. వెండిపై పెట్టుబడులే ఉత్తమమంటున్నారు రీసెర్చ్ సంస్థలు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ బ్యాంక్ అంచనాల ప్రకారం వచ్చే 5 నెలల్లో 1,35,000 దాటనుంది కేజీ వెండి ధర. కేజీ 2,25,000కు చేరుతుందంటున్నారు రాబర్ట్ కియోసాకి. ప్రస్తుతం డిమాండ్ కి ఉత్పత్తికి మధ్య 5,000 టన్నుల వ్యత్యాసం ఉంది. సోలార్ ప్యానెల్లు, ఈవీలు, ఏఐ టూల్స్, సెమీ కండక్టర్లతో పాటు శాటిలైట్ల తయారీలో విరివిగా వెండి వినియోగంతో డిమాండ్ పెరిగింది. మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. సుకుమార్, కేవలం ఒక్క నెలలో 24% ధర పెరగడం అంటే మామూలు విషయం కాదు. సో ఇప్పుడు బంగారాన్ని వెండి రిప్లేస్ చేయబోతుందా? ఇన్వెస్ట్మెంట్ కి వెండి బెస్ట్ ఆప్షనా? బంగారం ప్రస్తుతం ఆభరణాల కన్నా ఎక్కువగా వాడుకలో లేదు అనేది అందరికి తెలిసిన విషయమే. కానీ సిల్వర్ విషయానికి వస్తే శాటిలైట్ల దగ్గర నుండి స్విచెస్ వరకు, అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ దగ్గర నుండి బ్యాటరీస్ కన్జంప్షన్ వరకు ప్రతిదీ కూడా సిల్వర్ని విరివిగా వాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందువల్లనే గత 5 ఏళ్ల డేటా కనుక మనం తీసుకుంటే దాదాపు 32,000 మెట్రిక్ టన్నులు మనకి తయారవుతూ ఉంటే, మైనింగ్ జరుగుతూ ఉంటే కేవలం మనకి 6,000, 7,000 మాత్రమే వెనక్కి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల ప్రతి సంవత్సరం దాదాపు 5,000 టన్నుల కన్నా ఎక్కువ షార్టేజ్ ఉంది. అంటే ఈ షార్టేజ్ కనుక రాబోయే రోజుల్లో దాదాపు 10,000 మెట్రిక్ టన్నులకు కనుక చేరుకుంటే ఖచ్చితంగా బంగారానికి పోటీ పడి సిల్వర్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అటు రీసెర్చ్ సంస్థలని చెప్తున్నాయి. ఇదే కాకుండా మనకి కంటిన్యూస్గా ఇప్పటివరకు భారతదేశంలో బంగారమే కొంటుంటారు అని మనం అనుకుంటాం, కానీ వెండి కూడా ప్రతి సంవత్సరం 7% పెరుగుతూ వెళ్తుంది. అంటే కొనేవాళ్ల సంఖ్య ప్రతి సంవత్సరం కొనేదానికన్నా 7% పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇది ప్రపంచంలో మిగిలిన దేశాలతో కంపేర్ చేస్తే భారతదేశమే అతి ఎక్కువగా ప్రతి ఇయర్ కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు బంగారు ఆభరణాలు రేటు పెరిగినప్పుడు చాలామంది తీసుకొచ్చి వెనక్కి అమ్మి డబ్బులు చేసుకుంటున్న పరిస్థితి కూడా మనం చూసాం. కానీ సిల్వర్లో మాత్రం మళ్ళీ అది వెనక్కి రాకుండా ఉండడం కూడా సిల్వర్ డిమాండ్ని మరింత పైకి తీసుకెళ్తున్నట్టుగా మనకు గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ సుకుమార్.